ఇక ప్రధాని మోడీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్నటువంటి విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందట. ఇక్కడ చూడొచ్చు, దియోగర్ రాంచీ జార్ఖండ్లో ఆయన ప్రచారానికి వెళ్ళిరు. ఆ దియోగర్ విమానాశ్రయంలోనే ఆయన దిగిండ్రు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉండే, కానీ ఆయన ప్రయాణిస్తున్నటువంటి విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందట, అక్కడనే ఆగిపోయిందట. యాక్చువల్లీ ఆయన జార్ఖండ్ వచ్చిండు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళడానికే ప్రయత్నించగా విమానం అక్కడే నిలిచిపోయిందట. దాంతో ఇంకో విమానాన్ని తీసుకొచ్చి ఆయనను పంపించారట. మరి మోడీ ప్రయాణిస్తున్నటువంటి అసలు విమానం ఎందుకు టెక్నికల్గా సమస్య వచ్చింది అనే దాన్ని గుర్తించే పనిలో పడ్డారట. మరి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం, ఎందుకంటే ప్రధాని ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు అధికారులు. కానీ ఈ విమానం ఎందుకు ఆగిపోయింది, ఎందుకు టెక్నికల్ సమస్య వచ్చింది అనేది తేల్చే పనిలో పడ్డారట. మరి దాని గురించి అయితే ఆరా తీస్తున్నారు. మరి చూడాలి దానికి ఏమొస్తుందో. అయితే సేమ్ ఇలాంటి సమస్య వచ్చిందంట రాహుల్ గాంధీ హెలికాప్టర్కు. మన సేమ్ దియోగర్కే వచ్చిందంట. ఆయన కూడా మరి అక్కడ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తి 45 నిమిషాలు అయిపోయిందట హెలికాప్టరు. మరి సేమ్ అదే ప్లేస్లో, దానికి దగ్గర ప్లేస్లోనే మరి సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద అధికారులు అయితే విచారణ జరుపుతున్నారు. కాకపోతే మన రాహుల్ హెలికాప్టర్ ఆగిపోతే కావాలని అట్లా వేసిరని వాళ్ళు అయితే ఆరోపిస్తారంట. కానీ సేమ్ ఆయన రాహుల్ గాంధీకి జరిగినటువంటి కొన్ని రోజులకే మోడీ విమానానికి కూడా సాంకేతిక సమస్య వచ్చి ఆగిపోయింది మరి అదే ప్లేస్లో. కాబట్టి దీని మీద అధికారులు అయితే సీరియస్గానే విచారణ జరుపుతున్నారు. మరి దాంట్లో ఏం తేలుతుంది అనేది మనం చూడాలి.